అమ్మగారు, ఈ పనులన్నీ మీరు చేస్తున్నారెందుకు? మళ్ళీ అదే మాట అంటావేంటి? నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ రోజే కాదు, ఇక నుంచి ప్రతిరోజు నేనే వంట చేస్తాను. సరే గాని నాకు కొంచెం నువ్వు సాయం చేయి చాలు. బావకి పెసరట్టు వేయాలి. ఈ పెసలు నానబెట్టాను, కడుగు. తీసుకో. అలా చూస్తావేంటి? తీసుకో. ఎవరే ఒప్పుకున్నారు? ఒప్పుకున్నట్టే అక్క. రాత్రి అదేదో టెస్ట్ చేస్తా అన్నారు కదా, ఏంటది? డిఎన్ఏ టెస్ట్. ఆ అది చేయించేది నిన్ను బయటికి పంపించడానికి, ఇంట్లో ఉంచుకోవడానికి కాదు. ఆ టెస్ట్ చేస్తే నిజం మాత్రమే బయటపడుతుందని చెప్పారు కదా. నేను వైదేహిని అన్నది నిజం, అది మాత్రమే బయటకొస్తుంది. మీరందరూ నన్ను వైదేహిగా ఇక అంగీకరించినట్టే కదా. ఏంటి కలలు కంటున్నావా? కలలు కనేంత తీరిక నాకెక్కడుందక్కా? చాలా తొందరగా లేచినట్టున్నావు. ఓ, వెళ్ళి మళ్ళీ పడుకో. మంచి కలలొస్తాయి. తప్పుకోక్క, బాబాకి క్యారెట్ జ్యూస్ ఇవ్వాలి. డిఎన్ఏ టెస్ట్ అంటే భయపడాల్సింది పోయి హ్యాపీగా ఉందేంటి? వాలి భయపడుతున్నట్టు. నిజంగా ఇది వైదేహియా? బాబా, 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 సారీ బాబా, సారీ. ఆగు. ఇప్పుడేమైనా ప్రాణం పోయిందా? పడింది చూసే కదా. ప్రాణం పోయినట్టు అంత ఫీల్ అయిపోతున్నావు. అసలు నీకు భయం వేయడం లేదా? భయమా? ఎందుకు బావా? అదే డిఎన్ఏ టెస్ట్ చేయబోతున్నారు కదా, రిజల్ట్ ఏమొస్తుందో అని భయం లేదా? నేనే వైదేహినైనప్పుడు, నా కన్న తల్లితో నాకు పరీక్ష పెడుతున్నప్పుడు ఆవిడ కూతున్ననే వస్తుంది కదా, నాకప్పుడు భయం ఎందుకు బావా? అబద్ధానికి భయం ఉంటుంది కానీ నిజం ఎప్పుడు నిర్భయంగానే ఉంటుంది బావా. సరే, నువ్వు టీ-షర్ట్ ఆగు, చేంజ్ చేసుకో. నేను వెళ్తాను, నువ్వు తప్పుకో. సారీ బావా, ఏమనుకోకు. ఎంతో ప్రేమగా తెచ్చాను. బావా, షర్ట్ ఇవ్వాలా? ఇవ్వు. అక్కడ కాదు బావా, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఎప్పుడూ ఉంటాం, ఈ గుండె కొట్టుకునేంత వరకు. కాబట్టి దీని గురించి ఆలోచించడం మానేసి దాని గురించి ఆలోచించు. నువ్వు పట్టు పడితే వదిలేవు బావా. సరే, నేర్చుకుంటానులే. బావా, పూర్తిగా వచ్చేసింది బావా. అప్పుడేనా? నేర్పించింది ఎవరు బావా? నువ్వు. కాబట్టి వచ్చేసింది. అవునా? ఓకే, ఏది చూపించు. ఓ నైస్. పేరు రాయడం వచ్చేసింది కాబట్టి ఈరోజు సంతకం పెట్టడం నేర్చుకో. అదేంటి, పేరు వేరు సంతకం వేరా? నీ పేరు ఎవ్వరైనా రాస్తారు,
కానీ నీ సంతకం నువ్వు మాత్రమే పెట్టగలిగేది. బావా ఆ? ఆ? ఏమైంది? చూడు బావా చూడు. ఏంటిది? ఇదే నా సంతకం బావా. దేవైహి. అటు ఇటు రాసి సంతకం పెట్టావేంటి? ముద్దు ముద్దు. అబ్బా నేను సరిగానే రాశాను, నువ్వు సరిగా చూడు బావా. వైదేహి కదా, మధ్యలో ఉండాల్సిన దే అక్షరం ముందు పెట్టావు. ముద్దు ముద్దు. బావా 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 మొద్దు కాదు బావా, ముద్దు. ముద్దుగా రాశాను. నాలో నువ్వున్నట్టే నా సంతకంలో కూడా నువ్వు ఉండాలి. అందుకే నీ పేరులో మొదటి అక్షరంతో మొదలు పెట్టాను. దే అంటే దేవాంశ్, దేవైహి అంటే దేవాంశ్ వైదేహి. ఎలా ఉంది బావా? ఎలా ఉందంటే దొరికిపోతావని తెలుసు కానీ మరీ ఇంత ఈజీగా దొరికిపోతావని అస్సలు ఊహించలేదు వైశాలి. అయినా ఇంకా కోర్టు నోటీస్ చూపిస్తూ ఇక్కడే ఉంటావు కాబట్టి లీగల్ గా నిన్ను బయటికి పంపించడానికి ఈ డిఎన్ఏ టెస్ట్. సంతకం పెట్టిందిగా, శాంపిల్స్ తీసుకోండి. అలేఖ్య, వద్దు బావా, నాకు తెలుసు నువ్వు నమ్ముతున్నావని. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినా ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. అందులో కూడా మళ్ళీ ఏదో వెతుకుతారు. వీళ్ళు నమ్మేది ఆ టెస్ట్లు, ఈ రిపోర్ట్లు అంతే. చేసుకొని ఏ టెస్ట్లు చేసుకుంటారో. నేను కోరుకున్న మనసు నన్ను నమ్మింది. దేవాయి అంటే దేవాంశ్ వైదేహి.
నేను వైదేహికి మాత్రమే నేర్పించిన ఆ సంతకం, మన ప్రేమకి చిరునామాగా నిలిచిన ఆ సంతకం నీకు తెలుసు అంటే సందేహం లేదు, నువ్వు వైదేహివే. ఇది తెలియని ఇంట్లో వాళ్ళు నిన్ను అనుమానిస్తున్నారు, కానీ మన ప్రేమపై నువ్వు చేసిన ఆ చెరిగిపోని సంతకమే చెబుతోంది నువ్వే వైదేహివి అని. ఏం ఆలోచిస్తున్నావు బావా? నేను చేసిన, నువ్వు నేర్పిన ఆ సంతకం గురించేనా? అదే ఆలోచిస్తున్నావని నీ కళ్ళు చెప్తున్నాయి బావా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ కళ్ళల్లో నా మీద ప్రేమని చూస్తున్నా. ఉన్నా ఉంటాయి. ఆకాశంలో సూర్యుడు ఉన్నా ఎండ నేలని తాకాలని లేదు కదా బావా. ఎన్నో మేఘాలు అడ్డం వస్తాయి. అలాగే నీ ప్రేమ నన్ను చేరకుండా అడ్డుకునే మేఘాలెన్నో. సరే బావా, నువ్వేమైనా ఆలోచించుకో, నేను మాత్రం అడగను. నువ్వే చెప్పే క్షణం ఒకటి వస్తుంది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను బావా. దేవాంశ్, 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 ఏమైంది అలేఖ్య? ఇక్కడే ఉన్నావా? మనిషి ఎదురుగా వచ్చి చూస్తున్నా కనీసం చూడడం లేదు, పిలిస్తే పలకడం లేదు. అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావు దేవాంశ్? ఇందాక తను చేసిన పని గురించా? దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు? ఇన్ని రోజులు మోసం చేసింది, ఇప్పుడు బయటపడింది. రిపోర్ట్ రాగానే వైశాలి బయటికి వెళ్ళిపోతుంది. వైశాలి కాదలేఖ్య. ఆ రెండోదే కరెక్ట్ బామ్మగారు. తను ముమ్మాటికి మోసగత్తే, వైదేహి కానే కాదు. అందరికీ తను పెట్టిన సంతకం గురించి మాత్రమే తెలుసు. కానీ ఆ సంతకం దేవాంశ్ గదిలో నుంచి పేపర్లను చూసి కాపీ చేసిందన్న సంగతి మీకు తెలీదు. ఈ విషయం అలేఖ్య బయటపెట్టింది.
వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? అసలు నాకు ఫోన్ చేయొద్దని నేను చెప్పాను కదా. అసలు ఆ సంతకాన్ని ఒక్కసారి చూసి అచ్చుగుద్దినట్టు దించేసిందంటే అది ఎంత పెద్ద కిలాడియో, ఎంత పెద్ద 420యో అర్థమవుతుంది. పొరపాటున కూడా ఎవ్వరికీ తను వైశాలి అన్న ఆలోచన ఇంత కూడా రాకూడదనుకుంది. అమ్మమ్మ, అదే పాయసం తీసుకోండి. పాయసమా? ఇప్పుడు ఈ పాయసం ఎందుకు? ఏంటి స్పెషల్? అందులో ఏమైనా కలిపి తీసుకొచ్చావా? ఎలాగూ నీ మాట వినట్లేదు కదా అని ఇంట్లో అందరికీ ఒకేసారి విషం ఇచ్చి పైకి పంపించేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దామని ప్లాన్ చేస్తున్నావా? ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ప్రాకులాడే వాళ్ళు వేరే ఉంటారక్క. వారికి కుటుంబం కన్నా, పిల్లల కన్నా, చివరికి భర్త కన్నా కూడా ఆస్తే ముఖ్యం. కానీ నేనారాటపడుతున్న ఆస్తి వేరు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో మా అందరికీ తెలుసు. ఇక్కడ నువ్వు పెత్తనాలు తీసుకుని వరసలు కలుపుతూ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నీ అవసరం తీరే వరకు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. సరే మీ ఇష్టం. కానీ అంతవరకు ఖాళీగా ఉండలేను కదా. అంతవరకు మీ ఇంట్లో పనులు చేసి పని మనిషి అనుకోండి. ముందు పాయసం తీసుకోండి. పని మనిషి అయ్యుంటే ప్రశాంతంగా తీసుకునేవాళ్ళం. కానీ ఇంటి మనిషివి కావాలని అనుకుంటున్నావు కదా, అందుకే. దానికోసం నువ్వేం ఆలోచిస్తున్నావో, అందులో ఏం కలిపావో ఎవరికి తెలుసు? నేను వైదేహిని కాబట్టి అలా సంతకం పెట్టాను. కానీ అది మీరు నమ్మేస్తారని, ఆ సంతకమే నా నుదుటి రాతని మార్చేస్తుంది అంటే నేను నమ్మట్లేదు. కానీ రేపు రిపోర్ట్లు వస్తాయి కదా, అందులో నేను వైదేహిని వస్తే మీ అందరికీ సంతోషమే కదా. లేదు, ఆ రిపోర్ట్లో నేను వైదేహిని కాదు అని వస్తే అప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నా సమస్య తీరిపోతుంది. అప్పుడు కూడా మీకు సంతోషమే కదా. ఆ రిపోర్ట్లో ఏమొచ్చినా మీకు మిగిలేది సంతోషమే కాబట్టి ఆ సంతోషంతో ఈ పాయసం తీసుకోండి. అత్తయ్య, ఇదేదో కరెక్ట్ పాయింటే. రేపెలాగో రిపోర్ట్స్ లో ఇది వైదేహి కాదని వస్తుంది కాబట్టి ముందే సెలబ్రేట్ చేసుకుందాం. తీసుకోండి 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 అత్తయ్య, తీసుకోండి బామ్మగారు. మావయ్య గారు, ఎవరి కౌసల్య అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు, నువ్వు కట్ చేస్తూనే ఉన్నావు. ముఖ్యమైన కాల్ కాదులేండి. అయితే అన్నిసార్లు ఎందుకు చేస్తున్నారు? ఏదైనా అవసరం అయితే కదా కాల్ చేస్తారు. ఒకసారి మాట్లాడి వద్దని చెప్తే సరిపోతుంది కదా. నేను చెప్తానులేండి. లిఫ్ట్ చేయమ్మా, లిఫ్ట్ చేయి. మళ్ళీ వాళ్ళేనా? ఇలా ఇవ్వు, నేను మాట్లాడతా. అమ్మా, హలో అమ్మా.
మహేంద్ర ఫోన్ చేసినట్టున్నాడు. ఇప్పుడెలా? అమ్మా నేనమ్మా మహేంద్రని. నీతో అర్జెంట్గా ఒక విషయం చెప్పాలి. ఏంటి మీరనేది? అవును వేదేహి, వాళ్ళు మాట్లాడుకోవడం నేను క్లియర్గా విన్నాను. వాళ్ళెవరు మీరు చూసారా? లేదు వైదేహి, చూద్దామనే లోపు కారు వెళ్ళిపోయింది. కానీ ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా చంచలయ్య అయి ఉంటుంది. చంచల తప్ప ఏంటి నాశనం కోరుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఏం చేయబోతుందో ఏంటో. అది మాత్రం తెలియదు వైదేహి. రేపు ఉదయానికల్లా ఆ ఇంట్లో ఏదో ఘోరం జరిగిపోతుంది అంటున్నారు. కానీ ఏం జరిగిపోతుంది అనేది మాత్రం మాట్లాడుకోలేదు. ఈ విషయం చెప్దామనే అమ్మకి పదే పదే ఫోన్ చేశాను. అక్కడ అమ్మకి ఏ ఇబ్బంది కలగలేదు కదా? అక్కడ అమ్మని ఎవరు అనుమానించలేదు కదా? ఏ అనుమానానికి తావివ్వని పదం అమ్మ. మీ అమ్మగారిని అమ్మ అని పిలిచినా, నన్ను అమ్మ అని పిలిచినా ఆ పదానికుండే విలువే వేరు. అందుకే నేను కూడా నా కోసం ఫోన్ చేశానని చెప్పి మాట్లాడగలిగాను. అక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే అమ్మ ఇబ్బంది పడిపోయేది. ఇప్పుడు అమ్మని ఇబ్బంది పడకుండా కాపాడినట్టే రాబోయే ఆపద నుంచి నువ్వే కాపాడాలి. అక్కడుండి ఏ ఆపద రాకుండా చూసుకోవాలి. ఇది నా కుటుంబం. నా కుటుంబం జోలికి ఎవ్వరొచ్చినా ఊరుకోను. నా ప్రాణాలు అడ్డేసైనా కాపాడుకుంటాను. నువ్వు కూడా జాగ్రత్త వైదేహి. సరే, ఉంటాను. ఒక నాణం గాల్లోకి ఎగరేస్తే బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందా అంటే ఏమని చెప్తాం? అలాగే ఒక తెలియని విషయం గురించి అవునా కాదా అని అడిగితే ఏమని చెప్తాం? నీ విషయంలో కూడా అంతే. నువ్వు అబద్ధం చెప్తున్నావనంటే నీకెంత బాధగా ఉంటుందో. ఎందుకు ఊరికే అనుమానిస్తున్నారని అడిగితే వాళ్ళకి అలాగే ఉంటుంది. నీ నమ్మకం నీది, వాళ్ళ నమ్మకం వాళ్ళది. మరి నీ నమ్మకం ఏంటి బావా? చెప్పు బావా. నేను వైదేహిని అనుకుంటున్నావా, వైశాలిని అనుకుంటున్నావా? నేను వాళ్ళలో ఒక భాగమే కదా, ప్రత్యేకించి వేరే ఏమనుకుంటాను? నిజమేలే బావా. నువ్వు నమ్మితే వేరే వాళ్ళ నమ్మకంతో పనేంటి? కానీ వాళ్ళలా మాత్రమైతే ఆలోచించట్లేదు కదా. వాళ్ళంతా నేను వైదేహిని కాను అని ఖచ్చితంగా చెప్తుంటే, కానీ నువ్వు మాత్రం నేను వైదేహినేమో నన్న కోణంలో ఆలోచిస్తున్నావు. కానీ బుర్రతో ఆలోచించద్దు బావా. 100 సమాధానాలొస్తాయి. ప్రతి సమాధానానికి మళ్ళీ 100 ప్రశ్నలు. అప్పుడు నేనెప్పటికీ ఇలా సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతాను.
కానీ మనసుతో ఆలోచిస్తే ఒక్కటే సమాధానం దొరుకుతుంది. ఆలోచించు బావా. సరే, ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వు పడుకో బావా. ఎలా గ్యాస్ లీక్ చేస్తారు? అసలు ఇవన్నీ పక్కన పెడితే దేవాంష్కొచ్చిన వాసన నీకెందుకు రాలేదు? హా? నాకు నాకు నిజంగానే వాసన రాలేదు. ఎందుకు రాలేదంటే నేనేం చెప్పలేను. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే ఈ పని నువ్వే చేసావు కాబట్టి. అత్తయ్య, మాట్లాడుకో. నీకేం అన్యాయం చేశావనే మమ్మల్ని, నా కొడుకుని ఎందుకు ఇలా వేధిస్తున్నావు? ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏంటిదంతా? నా కొడుకు ఏదైనా జరగనంది జరుగుంటే. ఇప్పుడు కూడా జరిగింది కదా ఆంటీ. ఈ దెబ్బ ఇంకాస్త గట్టిగా తగులుంటే ఏంటి మన పరిస్థితి? ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే అది దేవాంశ్ నీకు పెట్టిన ప్రాణభిక్ష. కానీ నువ్వు దేవాంశ్ ప్రాణాలతోనే ఆడుకుంటావా? ఆప్తారా? నాకేం తెలియదంటే ఎవరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. నా బావకి, నా భర్త ప్రాణానికి హాని కలిగించే పని నేను చేస్తానా? ఎందుకు అర్థం చేసుకోరు? ఎంత అర్థం చేసుకోవాలని చూసినా నీ తప్పే కనిపిస్తుందమ్మా. ఇక్కడ నువ్వే ఉన్నావు, ఇంకెవరూ రాలేదు. మరి నువ్వు చేయకపోతే గ్యాస్ దానంతటా అదే ఆన్ అయిపోతుందా? చెప్పు, ఎందుకు ఈ పని చేశావు? దేవాంశ్ ని మాత్రమే టార్గెట్ చేశావా, లేక అందరి ప్రాణాలు తీసే ఆలోచన ఏమైనా ఉందా? ఆపండి అత్తయ్య. ఈ పాటికి ఒక న్యూస్ అన్నా రావాలి, ఒక మెసేజ్ అన్నా రావాలి, కనీసం ఒక ఫోన్ అన్నా రావాలి. ఇంకా రాలేదేంటి? అసలు ఆ లక్ష్మమ్మ రాత్రి చెప్పినట్టు చేసిందంటావా? నాకేదో డౌట్ కొడుతోంది. ఈ టైంలో అపశకున మాటలు మాట్లాడుకున్నా అంచారమ్మా. అసలు టెన్షన్ తో చచ్చిపోతున్నాను. అదిగో లక్ష్మమ్మే ఫోన్ చేస్తోంది. అయిపోయింది కదా, ఎవరెవరు చచ్చిపోయారు? వైదేహి పోయింది కదా, వైదేహితో పాటు ఇంకెవరు పోయారు? ఎవరికి ఏమీ కాలేదమ్మా. హే, ఏంటి నువ్వనేది? ఎవరికి ఏమీ కాకపోవడం ఏంటి? గ్యాస్ లీక్ చేసావా? స్ప్రే చేసావా? అన్నీ చేశానమ్మా. మరి ఎందుకు ఎవరు చావలేదు? వైదేహి వంటగదిలోకి రాలేదా? వచ్చిందమ్మా. మరి వచ్చినా కూడా ఎందుకు చావలేదు? అసలేం జరిగింది? దేవాంశ్ బాబు వచ్చి ఆపేశాడమ్మా. స్ప్రే చేసావు కదా, గ్యాస్ వాసన రాకూడదు కదా. మరి వాడికెలా తెలిసింది? ఎలా ఆఫ్ చేశాడు? ఏమో తెలియదమ్మా. గ్యాస్ కట్టేయడమే కాకుండా రాత్రంతా కాపలాగా ఉన్నారు. ఈ ఇంట్లో ఏదో జరగబోతోందని రాత్రి ఆ వైదేహి అందరికీ చెప్పేసిందట. ఇందాక వాళ్ళ మాటల్లో తెలిసింది. నేను వేసుకున్న ప్లాన్ వైదేహికి ఎలా తెలిసిందే? కొంపదీసి నువ్వు అక్కడేమన్నా వాగావా? నేనెందుకు వాగుతానమ్మా? తెలిస్తే ముందే దొరికిపోతాను కదా. వైదేహికి బయట నుండే తెలిసినట్టుంది. చెప్పగానే జాగ్రత్త పడినట్టున్నారు. నేను మాత్రం చేయాల్సింది చేశాను. నా గ్రహచారం బాలేనప్పుడు నువ్వేం చేసినా ఏం లాభం? ఫోన్ పెట్టే. ఇది కూడా తుస్సే కదా. దాని అదృష్టం అలా ఉందని అంచారమ్మా. దాన్ని అంతం చేయడానికి ఏం చేసినా ఏదో రకంగా తప్పుతూనే ఉంది. వాళ్ల ప్రేమ బలం అలా ఉందేమో చంచల. ఎవరు వాళ్ళని దూరం చేయాలని ఎంత ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటారేమో. మన వరకు ఎందుకు, వాళ్ళింట్లో వాళ్లే వైదేహి కాదు అన్నారు. కానీ మళ్ళీ ఇంట్లో పెట్టుకుని టెస్ట్లవి చేయడం లేదు. అయినా సరే నేను మాత్రం వదలను నాంచారమ్మా. ఇప్పటి వరకు అది ఇది అని ప్రయత్నించా,
ఇప్పుడు నేనే నేరుగా రంగంలోకి దిగుతా. ఈసారి తాడో పేడో తేల్చుకుంటా. అయినా ఈ రిపోర్ట్లు కాగితాలు అవన్నీ వాళ్ళ కోసం బావా. వాటికన్నా ముందే నీ మనసు నన్ను గుర్తించిందని నేను ముందే వాళ్ళతో చెప్పా. ఇప్పుడు నువ్వు చేయని చూస్తున్నావంటే అది నిజమే అనిపిస్తోంది బావా. అది నా మెడకి చేరుకోవాలని నేనెంత ఆశపడుతున్నానో, ఇప్పుడెప్పుడు దీన్ని నా మెడలో వెయ్యాలని నువ్వు అంతే ఆరాట పడుతున్నావు కదా బావా. నాకు తెలుసు బావా, నీ మనసు కూడా నేనే నీ వైదేహినని నీకు చెప్తోంది. కానీ నీ చేతిలో ప్రాణాలు వదిలేసిన నాలాగా ఉండే ఇంకో రూపం, చుట్టూ ఉండే వాళ్ళ అనుమానాలు నిన్ను కొంచెం ఆలోచించేలా చేస్తున్నాయి అంతే. కానీ మనసు చెప్తుంది నిజం బావా. నీ మనసులో నేనున్నానని చెప్పకనే చెప్పావు. ఇది చాలు బావా. బయట అందరూ ఎన్ని మాటలు అనుకున్నా నాకు బాధ ఉండదు. అది కూడా రిపోర్ట్ వచ్చే వరకే కదా. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఈ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో ఏంటో. ఏంటి పగటి కలలు కంటున్నావా? దేవాంశ్తో మాట్లాడగానే దేవాంశ్ భార్యనైపోయాననుకుంటున్నావా? పొరపాటు పడుతున్నావక్క. దేవాంశ్తో మాట్లాడతాను, కావాలంటే దేవాంశ్ గదికి కూడా వెళ్తాను. ఇదే ఆఖరిసారి మాట్లాడుతున్నావు అనుకో. రిపోర్ట్స్ వచ్చాక బ్యాగ్ సర్దుకొని బయటికి పోవాల్సిందే కదా. నువ్వలాగే ఆశపడతావక్క, తప్పేం లేదు. అంతకన్నా వేరేలా ఆలోచిస్తే నువ్వు నా తోడుకోడలు ఎలా అవుతావు? అందరూ నేను వైదేహిని కాకపోతే బయటికి పోవాలని కోరుకుంటారు. కానీ నేను వైదేహినని తెలిసినా బయటికి పోవాలని కోరుకునే ఏకైక కుటుంబ సభ్యురాలు నువ్వే. అరెరెరెరెరే, ఈ కుటుంబంతో ఏ సంబంధం లేని దానివి నీతో మాట్లాంటి? నా సంగతి పక్కన పెట్టక్క. నీకీ కుటుంబంతో సంబంధం ఉందా?